నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. నరాల బలహీనతతో చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఆయుర్వేదంలో ఈ నరాల బలహీనతకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎలా చేస్తారు, అలాగే ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వైద్య విధానం, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనకి షేర్ చేసుకోవడానికి కేరళీయ ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ మణిగారు ఉన్నారు. మాట్లాడిద్దాం. నమస్తే మణిగారు. నమస్తే అమ్మా. ఈ నరాల బలహీనత అనే ప్రాబ్లము ఎక్కువగా వింటూ ఉన్నాం మణిగారు. ఆయుర్వేదంలో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఏమని పిలుస్తారు, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? నరాల బలహీనత అంటే రకరకాలు ఉన్నాయమ్మా, రకరకాలు చెప్పవచ్చు. ఓకే. ఎలా అంటే పెరాలసిస్ వచ్చి వాళ్ళకు కూడా బలహీనత, నరాల బలహీనత అంటారు, చచ్చిపడిపోతాయి. మళ్ళా ఇప్పుడు ఈ కంప్యూటర్ దగ్గర కూర్చొని వాళ్ళకు కూడా బలం తగ్గిపోతుంది, వీక్నెస్ వస్తుంది. అది వీక్నెస్ అంటాం. మళ్ళా జబ్బులు చేసి లెగలేని వాళ్ళ పరిస్థితి, షివరింగ్ ఉంటుంది, వాళ్ళకు ఒక రకమైన వీక్నెస్ ఉంటుంది, అదొక రకం నరాల బలహీనత. ఇట్లా రకరకాలు ఉంటాయమ్మా. కొంతమంది పుట్టుకతో వస్తుంది, ఇద్దరు ట్విన్స్ అనమాట, వాళ్ళకి వచ్చిందమ్మా ఇలా ఊగిపోతారు అనమాట, ఇట్లా ఊగిపోతారు. దీనికి ఇందులో అమ్మ పంచకర్మలో తల పొడిచ్చిలని చేస్తాం. తలకి కట్టేసి పైనుంచి ఆయిల్ పోస్తారు అనమాట, కరెక్ట్గా బ్రహ్మనాడి దగ్గర. మీకు ఈసారి అబ్బాయి వచ్చినప్పుడు అది డైరెక్ట్ చేసి చూపిస్తా, చూద్దాం. ఆ శివరికి వచ్చి ఊగిపోయే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అమ్మ. పేట వేసుకుని వాళ్ళని ఇలా కూర్చోబెట్టి చుట్టూ రెగ్జోనా క్లాత్ కట్టేస్తారు. కట్టేసి వాళ్ళకి అందుబాటులోకి తీసుకున్న ఆయిల్, గోరువెచ్చని ఆయిల్ తీసుకుని దార పోస్తారు అనమాట, కరెక్ట్ బ్రహ్మనాడి చూసి, బ్రహ్మనాడి దగ్గర. అప్పుడు ఈ నరాల వీక్నెస్, షివరింగ్ ఇదంతా తగ్గటానికి మంచి అవకాశం ఉంటుంది. అదొక టైపు. పెరాలసిస్ వాళ్ళకైతే నవరా అని చేస్తామమ్మా, నవరా తెచ్చినా చూపిస్తాం. దీనిలో వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయిపోయి ఈ మందులు అవి వాడుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, కాలు చేయి చచ్చిపడిపోయి. దీనికి ఫస్ట్ మసాజ్ లాగా చేస్తాం లైన్లోకి రావటానికి. తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు నవరా చేస్తాం. చేస్తే బాగా ఆ చచ్చిపడిపోయిన వాళ్ళు బాగా లెగ్గలుగుతారమ్మ, చేతులు అవి బాగా లెగుస్తాయి, కాళ్ళు అవి నడవడానికి అవకాశం ఉంటుంది, మంచి అవకాశంగా ఉంటారు. మళ్ళీ ఇంకో వీక్నెస్ ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళుగా ఉంటుంది కదమ్మా, వాళ్ళు ఏం చేయాలంటే వీక్లీ మంత్లీ 2 times అన్నా మసాజ్ చేయించుకోవాలి. చేయించుకోవాలి. 40 years వచ్చిన తర్వాత వాళ్ళకి నిజంగా వీక్నెస్ వచ్చి పాపం చాలా కోల్పోతున్నారు బాడీలో. అప్పుడు ఎలా అంటే కళ్ళు మసుకొస్తాయి, భుజాలు నొప్పులు వచ్చేస్తాయి, ఎక్కువ నడవలేరు, ఏదేదో అయిపోతూ ఉంటారు, చెప్తూ ఉంటారు కదా, కంప్లైంట్ వస్తుంది. దానికి ఏం చేయాలంటే బాడీ మసాజ్ చేసిన తర్వాత ఈ నవరా చేయొచ్చు. బాడీ మసాజ్తో పాటు నవరా చేయొచ్చు. నొప్పులు ఉంటే అది వేరే ఉంటుంది, ఇది ఒకటమ్మా. మళ్ళా ఇప్పుడు బాడీ పెయిన్స్ అంటే బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు వస్తారు, అంటే వయసు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు, వాళ్ళకి తగ్గదు, ఎంత చేసినా తగ్గదు. అప్పుడు ఈ నవరా ఉపయోగపడుద్దమ్మా. బాగా పాలల్లో పెట్టేసి ఉడకబెట్టేసి ముందు ఈ ప్రిపేర్ చేసి రాత్రిపూట ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసేసి తెల్లారి ఉడకబెడతారు. తర్వాత పాలల్లో ముంచి వీళ్ళ బ్యాక్ పెయిన్ తగ్గని వాళ్ళకి చేస్తాం. ఇది కేరళలో 60 రోజుల్లో పండుద్దమ్మా. ఎర్ర బియ్యం అంటారు, నవరా రైస్ అంటారు దీన్ని. ఇప్పుడంటే అన్ని చోట్ల వచ్చింది కానీ ఇది వరకు ఉండే కావు. ఇది ఏం చేస్తారు, నవరా రైస్ అంటే బ్రౌన్ రైస్? బ్రౌన్ రైస్ కాదు, రెడ్ రైస్. రెడ్ రైస్. అది ఏం చేస్తారంటే అమ్మ, రాత్రిపూట అన్నీ వేసి నానబెడతారు, రైస్ నానబెడతారు, కషాయంలో ఈ నానతాయి అన్నమాట. తీసి మళ్ళా రేపు పొద్దున్నే ఉడకబెడతాం. ఉడకబెట్టి ఇలా మూట కట్టుకుంటాం. మూట కట్టుకుని పాలతో వండుతాం అనమాట. ఆ కషాయంతో పాటు పాలతో వండుతాం. మళ్ళీ పాలు పోసి పాలు మరుగుతూ ఉండగా తీసి చేస్తారనమాట. ఇందులో ఆల్ డిసీజర్ తీసేసుకోవచ్చు. ఎలాగా స్కిన్ ఎలర్జీ ఉండా పోతుంది, నిప్పులు ఉండా తగ్గుతాయి, నరాల వీక్నెస్ ఉండా తగ్గుద్ది. ఇది ఆల్ పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది అమ్మ, అన్ని విషయాల్లో పనికొస్తుంది. బాడీ అంతా చేస్తారా? బాడీ అంతా చేస్తాం. వీక్నెస్ ఉన్న వాళ్ళకి బాగా చేస్తాం. వాళ్ళు లెగలేని వాళ్ళు, నిప్పులు తగ్గని వాళ్ళు ఉంటారు, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తగ్గవు, దీనివల్లే తగ్గుద్ది. ఎందుకంటే నరాలు వీక్ అయిపోయి ఉంటాయి కదా, అదే తగ్గదు అనమాట. కొన్ని రోజులు చేసి వాళ్ళకి తీసుకొస్తుంది. అప్పుడు మాకు తగ్గట్లేదు అన్నప్పుడు మేము మార్చి దీంతో చేస్తాం.
ఓకే. బాగా పనిచేస్తుంది. నొప్పులకి, నడువు నొప్పికి కానీ, స్పాండిలైటిస్ కానీ, 60-70 ఏళ్ళ వాళ్ళకి, 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఓకే. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు మణిగారు? ఇది రోజు చేస్తాం. రోజు చేస్తారు. ఎన్ని రోజులు? అట్లా వాళ్ళ పరిస్థితిని బట్టి 21 డేసా, 15 రోజుల. ఓకే. 9 డేసా, 11 డేసా ఇలా ఉంటుంది. కొంతమంది ఎక్కువ చేసుకోరు, 7 డేస్ చేసుకుని ఆపేసుకుంటారు. అలా కూడా చేస్తాం. ఎముకలు అరిగిపోయినా వాటికి కూడా పనికి వస్తుంది. పెరాలసిస్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అమ్మా. వాళ్ళు నడవలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఇది బాగా లేపుద్ది వాళ్ళని. మంచి నరాలు బాగా పట్టు దొరుకుద్ది బాగా. నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి, పెరాలసిస్ వాళ్ళకి బాగా పట్టు దొరుకుద్ది. మామూలు పట్టు కాదు, వాళ్ళు లెగవటానికి ఎక్కువ సహకరిస్తుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఎంత టైం చేస్తారు మణి గారు ఇది? 1.5 అవర్. 1.5 అవర్ చేస్తారా ట్రీట్మెంట్ ఎవ్రీడే? ఓ, తప్పదు. ఎందుకంటే బాగా ఇది చెయ్యాలి, మళ్ళీ పాలతో రుద్దుకు రావాలి, మళ్ళీ చెయ్యాలి, బాగా రుద్దాలి, మళ్ళా చేత్తో రుద్దుకు రావాలి. అంటే బాగా వంట పట్టాలి. మళ్ళా ఒక 10-15 నిమిషాలు బెడ్ మీద వదిలేస్తాం. మణిగారు, నవర రైస్ చూపిస్తా అన్నారు. అవునమ్మా, ఇదేనమ్మా నవర రైస్. ఓకే. ఇది వాతపిత్త కఫాలను సరిచేస్తుంది, సమంగా ఉంచుద్ది. ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చమ్మా. అంటే రైస్ లా వండుకొని తీసుకోవచ్చా? రైస్ లాగా వండుకుంటే అరగదు, కానీ కొంచెం గంజిలాగా కాసుకుంటాం. ఓకే. మిక్సీ పట్టుకుని గంజిలాగా కాసుకుంటే పరమ ఔషధం అది. బాగా పనిచేస్తుంది. చెప్తున్నాగా, వాతపిత్తాలను సమానంగా ఉంచేసి సమానంగా నడుపుద్ది మనిషిని. బాగా పనిచేస్తుంది. ఎక్కడైనా దొరుకుతుందా? దొరుకుద్దమ్మా, ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుద్ది. ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతాయి రైస్. దీంతో ప్రిపేర్ చేస్తామమ్మా. ఈ రైస్ తోనే ఇలా తయారు చేసామమ్మా. పాలల్లో ఉడకబెట్టి, పాలు మరుగుతుంటే ఉడకబెట్టి దీన్ని చేస్తాం అన్నమాట. చేయటం, మళ్ళా చేతితో రుద్దటం, మళ్ళీ పాలు తీసుకుని రుద్దటం, ఇలా చేస్తారు. అప్పుడు నరాల వీక్నెస్ ఉండా, పెరాలసిస్ ఉండా, పెయిన్స్ ఉండా, స్కిన్ ఎలర్జీలు ఉండా మొత్తం కంప్లీట్ తగ్గుద్ది. ఇది చివరి దశలో వాడాలి. ఏం తగ్గని దశలో అప్పుడు ఇది వాడాలి. ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఇది ఉపయోగించుకోవాలి. పెరాలసిస్ కంపల్సరీ, కానీ మిగతా విషయాల్లో ఇక తగ్గలేదు, వాళ్ళకి బ్యాక్ పెయిన్ తగ్గదు, ఇంకా ఇంతే ఉంటది అనుకున్నప్పుడు ఇది వాడాలి. తగ్గదు అంటే ఎన్ని నెలలు వాడిన తర్వాత మనం ఈ ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చు? ఇప్పుడు మనం 21 డేస్ ఇస్తాం కదమ్మా సిట్టింగ్స్. మధ్యలో వాళ్ళు చెప్తా ఉంటారు, ఏమండి మాకు తగ్గట్లేదండి, చాలా ఇబ్బందిగా ఉందండి, తగ్గట్లేదు అని. అప్పుడు టక్మన్ 15 రోజులు చేసిన తర్వాత మనం మార్చేస్తాం. నవరా చేసి లైన్ చేసేస్తాం అన్నమాట. అప్పుడు బాగా తగ్గుద్ది. 10 డేస్ ఇచ్చేస్తే లైన్లో పడిపోతారు. అప్పుడు బాగా తగ్గుద్దమ్మా. బ్యాక్ పెయిన్ కానీ, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది, తగ్గకపోవడం కష్టం అనిపిస్తుంది. మామూలు వాళ్ళకైతే చాలా వరకు తగ్గించగలుగుతాం. ఒక 70 ఏళ్ళు వచ్చినాక వాళ్ళకి నరాలు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత రిజల్ట్ కనిపించడానికి టైం పడుతుంది కదా, అప్పుడు కంపల్సరీ ఇది వాడాల్సి ఉంటుంది. తగ్గలేదు అన్నప్పుడు ఇది వాడాల్సి ఉంటుంది. ఓకే మణిగారు, ఎంత టైం చేస్తారు ఇది? ఇది 1.5 అవర్. 1.5 అవర్ చేస్తారు. అలాగే 21 డేస్ చేస్తారా? ఇది కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే అండి. ఆయుర్వేదంలో నవర అంటారు. పెరాలసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, అందరికీ కూడా ఈ నవర అనేది పర్ఫెక్ట్ గా బాగా పనిచేస్తుంది. ఓకే మణిగారు, హైదరాబాద్ నుంచి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు బాగా. నేను అక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాను. హిమాయత్ నగర్లో 8 నెంబర్ రోడ్ అది ఓపెన్ చేశాను. మంచి ఇదిగా ఉంది, అందరూ రెస్పాండ్ అవుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అడ్రస్ పెట్టమంటున్నారు, బాగా వస్తున్నారమ్మా. అయితే నేను విజయవాడే కాకుండా హైదరాబాద్ కూడా ఓపెన్ చేశాను. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఏపీలో వాళ్ళకి విజయవాడ అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లో మీరు 2 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. పెట్టాను. ఎవరికైనా అందుబాటులో ఉంటాను. ఒక వారం అక్కడ, ఒక వారం ఇక్కడ, ఎవరికైనా ట్రీట్మెంట్ చేస్తాం. సోరియాసిస్ కానీ దేనికైనా సరే అన్నిటి ట్రీట్మెంట్స్ ఉండే, ఎక్కడైనా సరే వాళ్ళు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. ఓకే అండి. ఓకే మణి గారు, ధన్యవాదాలు.